ఏం చేస్తున్నావురా? చేపలు డ్యామేజ్ అయిన చూస్తున్నారా? అవి డ్యామేజ్ అయినట్టు ఎట్లా వెళ్తుందిరా? ఈరోజు టాపిక్ ఏంటంటే డ్యామేజ్ చేపల్ని ఎలా గుర్తుపట్టాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ ఫిష్ వ్లాగ్స్ అండ్ దిస్ ఈజ్ దేవరాజ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనలో చాలామంది డ్యామేజ్ చేపలు తెలియక కొంటుంటారుగా, అయితే వాళ్ళ గురించే ఈ వీడియో. చేపలు అనేది చాలామంది కొంటారు కానీ అందులో ఫ్రెష్ ఇవి అలాగే డ్యామేజ్ అయిన చేపలు ఎట్లుంటాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం. అలాగే మన దగ్గర డ్యామేజ్ చేపలు కొంటామా కొనమా, కొంటే ఏ విధంగా కొంటామనేది చూపిస్తాం. మనమైతే మొత్తం ఇక్కడ 4 రకాలుగానైతే డ్యామేజ్ చేపలు అనేది చూస్తాం. ఫస్ట్ రౌండ్ అయితే స్మెల్ వచ్చేది అంటే ఇట్లా కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది. ఇంకోటేమో గ్యాస్ ఫామ్ ఉబ్బుతాయి చేపలు. ఈ విధంగా 2 రకాలుగా అయితేనేమో చేపలు మనం కొనము అమ్మము. ఇంకొక 2 ఏంటి అంటే ఇయర్ కట్, అంటే చెక్కిళ్ళు ఖరాబ్ అవుతాయి. ఇంకోటి నాబీ బ్లాక్, అంటే చేప కింది సైడ్ అనేది ఇట్లా బ్లాక్గా అవుతుంది. మీకు చూపిస్తా. ఇది ఫస్ట్ ఏమో ఇయర్ కట్, అంటే చెక్కిళ్ళు అనేవి తెల్లబడతాయి. ఆ మధ్యలో రెడ్ కలర్ కొంచెం లైట్గా పింక్ కలర్లో ఉన్నాయిగా, అవి చెక్కిళ్ళు అని అంటాం. ఇవేంటి అంటే ఇట్లా కొంచెం బ్లడ్ అనేది మొత్తం పోయి ఇట్లా వైట్ కలర్ లేదా కొన్ని టైంలో అయితే ఇట్లా బ్లాక్గా కూడా అవుతాయి. ఇట్లా అయితే చేప ఖరాబ్ అయినట్టు. ఈ విధంగా అయితే చాలామంది అయితే చేపలు కొనేటప్పుడు అయితే ఈ విధంగానే చెక్ చేస్తారు, చెక్కిళ్ళు అని. అండ్ అలాగే ఇది కాకుండా ఇంకొక విధంగా చూసేది ఏంటంటే నాబీ బ్లాక్ అని, అంటే ఇట్లా చేప కింది సైడ్ అనేది బ్లాక్ అవుతుంది. ఇది పట్టినప్పుడు కొన్నిసార్లు అట్నే ఉంటాయి, అది ఓకే. కాకపోతే కొంచెం బాగా బ్లాక్గా అందులో బ్లడ్ అట్లా ఇట్లా అయితే ఏంటిదంటే తెల్లారిసరికి చేప అనేది మొత్తం లూజ్ అయిపోతుంది. స్టమక్ అనేది బాగా లూజ్ అవుతుంది. ఇట్లా అయినా కూడా డ్యామేజ్ ఉన్న చేపలు అయితే చూస్తారు. మన దాంట్లో కొనే వాళ్ళు వాళ్ళైనా చెక్ చేసి తీసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసి అయితే తీసుకోండి. అండ్ అలాగే మంచి చేపలు ఏ విధంగా ఉంటాయంటే ఇగో చెక్కిళ్ళు ఇట్లా ప్యూర్ రెడ్ కాకపోయినా కొన్నిటికి మాత్రం ఇట్లా ప్యూర్ రెడ్ ఉంటాయి, మిగిలిన వాటికి కొంచెం నార్మల్గా ఉన్నా కూడా ఓకే ఉంటాయి. ఇక చేప అనేది గుడ్ కండిషన్ ఉండేవి అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదైతే మన వాళ్ళైనా కొనేటప్పుడు మాత్రం చూసి తీసుకోండి. గ్యాస్ ఫామ్ అయిన ఫిష్ అనేది ఏ విధంగా సౌండ్ వస్తాయో మీరు ఒకసారి చూడండి. మీలో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ డిఆర్ ఫిష్ వ్లాగ్స్ ఛానల్.